తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గండిపేటలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన అనంతరం ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీన మండల పూజ ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి రోజు పూజలు నిర్వహించడం జరుగుతున్నది. భక్తులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ కమిటీ ప్రకృతి రమణీయమైన ఆధ్యాత్మికమైన చింతనతో కూడిన ఈ ప్రాశస్త్యం కలిగిన స్థలంలో శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించడం విశేషం. వాస్తవానికి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మృగశిర నక్షత్ర వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య విగ్రహ యంత్ర ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో గండిపేటలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి మరియు ఆలయ కమిటీ కార్యదర్శి ధారా సుధాకర్ మరియు ఆలయ ప్రధాన ఆచార్యులు శ్రీ నందగిరి వెంకట శర్మ, ప్రతిష్ఠ ఆచార్యులు శ్రీ బ్రహ్మశ్రీ భార్గవ శర్మ, శ్రీ బ్రహ్మశ్రీ కందాడై శ్రీ కౌస్తభ ఆచార్యులు మరియు పలువురు ప్రముఖులు, పండితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గండిపేట చెరువుకు ఆనుకొని ఈ ఆలయం ఉండడం మరింతగా విశేషం. సమీప భవిష్యత్తులో మరో తిరుమల, ముఖ్యంగా గండిపేట ప్రాంతం మినీ ఇండియాగా అవతరించిందని కూడా ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. శ్రీయకాంతాద కళ్యాణనిధయేన ధదేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామినః అనుగ్రహదా సిద్ధ్యర్థం. జై శ్రీమన్నారాయణ. చక్కగా స్వామి అనుగ్రహం చేత దివ్యమైనటువంటి ప్రతిష్ఠా కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా మన 5 రోజుల పాటు కార్యక్రమాన్ని చాలా దివ్యంగా జరుపుకున్నాము. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మహిమ, స్వామివారికి ప్రతిష్ఠ చేసినటువంటి యంత్రాలు సాక్షాత్తుగా తిరుమలలో స్వామివారి పాదాలను తాకి వారి దగ్గర సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కూడా అన్నిటి సేవలలో పాల్గొని ఆ యంత్రాలు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా యంత్రానికి 5 లక్షల అష్టాక్షరి జపం చేసుకోవడం జరిగింది. అందుచేతన భక్తులందరూ కూడాను చక్కగా స్వామి అనుగ్రహం చేత స్వామిని దర్శనం చేసుకొని మీ కామితార్థాలని కూడా తీర్చుకొని స్వామి అమ్మవారి సేవను పొందుతూ ఉండండి. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. నేనే రాకుల సుదర్శన్ గారు, చెప్పండి ఇక్కడ ప్రతిష్ట తర్వాత ఎట్లా ఉంది? నమస్కారం అండి. మనకు ఇక్కడ గండిపేట లోపల ఈరోజు వెంకటేశ్వర స్వామిని స్థాపించడం అంటే చాలా అక్కడ పబ్లిక్ కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఉద్యానవనం ఉన్నది గండిపేటలో, వారికి కూడా చూడడానికి ఆహ్లాదకరంగా ఉన్నది. రెండోది ఈరోజు 26th ఫిబ్రవరి రోజు స్థాపితం జరిగింది. ఆ రోజు నుండి ఇంతవరకు ప్రతిరోజు భక్తులు వచ్చి కిరిసిపోతున్నది. భక్తులు వచ్చి ప్రతి ఒక్కరు ఈ ఆలయాన్ని చూసి ఒక మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కానీ మళ్ళీ అలాగే బిర్లా మందిర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కానీ ఆ విధంగా పోల్చడం జరుగుతున్నది. చూడడానికి చాలా బాగున్నదండి. కట్టించిండ్రు అందరూ, కట్టిపించిన దాతలు అది ఇది అని చెప్పేసి జరుగుతున్నది. అలాగే మనకు ఇక్కడ ముఖ్యంగా దారా సుధాకర్ గారి ఆధ్వర్యంలోనే ఈ పెద్ద ఆలయం నిర్మాణం జరగడంలో అతడు ఒక సంకల్పం అతనిది. ఆ రోజుల్లో షిరిడి సాయిబాబా మందిరాన్ని స్థాపించడంలో అతడే ఆలోచన విధానం. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించాలనుకున్నది కూడా దారా సుధాకర్ గారే ప్రతిఫలం. ఈరోజు భక్తులకు ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఆలయాన్ని ఈరోజు అందించిందంటే అతనికి జీవితాంతము అతడైతే ధన్యుడైపోయింది అనుకున్నాలే. కాబట్టి పబ్లిక్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చి పూజలు చేసుకోవడం జరుగుతున్నది. అందరు ప్రతి ఒక్కరు టెంపుల్ని కానీ అలాగే సుధాకర్ గారిని అభివర్ణించడం జరుగుతున్నది. భక్తులకు అందరికీ ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి ఏ రోజు స్థాపితం జరిగింది ఆ రోజు నుండి నిత్య పూజలు జరుగుతూనే ఉన్నది. ఇక్కడ వేద పండితులను కూడా నియమించడం జరిగింది. స్థాపితం రోజు మనకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులను పిలిపించడం జరిగింది. 8 మంది అర్చకులు, అలాగే 16 మంది ఇక్కడ వేరే అర్చకులను పిలిపించడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగింది, భారీ ఎత్తున ఆ రోజు ప్రతిష్ఠ కార్యక్రమానికి. ఆ రోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా వారికి కూడా
మా తరం నుండి మా కమిటీ వాళ్ళ అదే ముఖ్యంగా కమిటీ వాళ్ళది కూడా జీవిత చాలా ఉన్నది. ప్రతి ఒక్కరు దీనికి ఇది శ్రమ అనుకోకుండా తిరిగి వాళ్ళ ఇంటి పనులు వదులుకొనేసి వచ్చి ఇక్కడ ఈ పని లోపల నిమగ్నమయ్యారు. వాళ్ళందరికీ కూడా మా ఇది గుడి తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు చైర్మన్ ప్రశాంత్ గారి చొరవ ఎట్లా ఉంది? మా ముఖ్యంగా చైర్మన్ గారు సంతోష్ రెడ్డి గారు అతని సంకల్పం కూడా చాలా పెద్దది. అతడు అందరికీ భక్తులకు ప్రతి ఒక్కరికి అన్ని అనుకూలంగా ఉండాలనే ధోరణి అయినది. మొదట్లో అది సాయిబాబా మందిరానికి కూడా మొదట్లో డబ్బుకు కూడా చాలా ప్రాబ్లం ఉంది. అతన్ని శక్తి కొద్దీ ఆ రోజు నిర్మాణం జరగడం జరిగింది. ఆ తర్వాత మన సుధాకర్ గారు మన పండితులు కలిసి మా సంతోష్ రెడ్డి గారు చైర్మన్ గారిని కలవడం జరిగింది. మనం ఇట్లా వెంకటేశ్వర స్వామిది ఆలయం నిర్మాణం చేస్తే బాగుంటుంది, ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కల, పోవాలంటే చిలుకూరు బాలాజీకి పోవాలి, లేకుంటే తిరుపతికి పోవాల్సి వస్తున్నది, ఇక్కడ భక్తులకు కూడా మనం నిర్మాణం చేస్తే బాగుంటుంది అన్నది సంకల్పం చేయడంతో సంతోష్ రెడ్డి గారు కూడా చైర్మన్ గారు తప్పనిసరిగా నిర్మాణం చేద్దామనేసి ఆ రోజు మన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ లీడర్లు ఉన్నారు, అందరు కలిసి ఈ ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరి చేయుతోన ఆ రోజు భూమి పూజ జరగడం జరిగింది 21 లోపల. ఈరోజు 26కు స్థాపితం జరిగింది. అందరిది మా సంతోష్ రెడ్డి చైర్మన్ గారి ప్రోద్బలం కూడా చాలా ఉన్నది. విగ్రహ ప్రతిష్ట పూర్తయి భక్తులకు అందుబాటులో వచ్చిన సందర్భంగా మీరు డివోటీస్కి భక్తులకు మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకోవాలి? వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇక్కడ అది వాళ్ళకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునేసి ఎటువంటి ఎవరికి ఎటువంటి బాధాకరం కలగకుండా వాళ్ళకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని వాళ్ళకి ఏదన్నా లోటుపాట్లు ఏదన్నా ఉంటే మా కమిటీ వారికి చెప్పినట్టయితే వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కమిటీ ఆధ్వర్యంలో మా సుధాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతిదీ మేము చేయాలనేసి తోడ్పాటు అందిస్తాం. వాళ్ళకి ఎప్పటికీ అందుబాటులో ఉంటామని చెప్తున్నాం. ధన్యవాదాలు ఆకుల సుదర్శన్ గారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా గడ్డిపేటలోని శ్రీ గోదా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల అంగరంగ వైభవంగా ఇక్కడ టెంపుల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడమే కాకుండా ప్రతిష్టా కార్యక్రమం కూడా అత్యంత శాస్త్రోక్తంగా వైభవంగా జరిగిన పరిస్థితి ఉంది. మనము ఈ నేపథ్యంలో ప్రతిష్ట అనంతరం ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ పూజారి గారు ఇక్కడ శశాంక్ గారిని మనం అడిగి తెలుసుకుందాం. పూజారి గారు శశాంక్ గారు చెప్పండి, ఇక్కడ ఏమేమి డైలీ పూజ గారిని? నమస్కారం అండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమదే రామానుజాయ నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాదిశం. శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇది వచ్చేసి గండిపేట, రంగారెడ్డి జిల్లా గండిపేటలో ఉంది. ఇది మనకు ఫిబ్రవరి 26న నూతనంగా ప్రతిష్ఠ అయినటువంటి దేవాలయం. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఈ యొక్క స్వామివారికి మండల దీక్ష కార్యక్రమం, విశేష అభిషేక కార్యక్రమం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే ఈ స్వామివారికి చాలా విశేషంగా ప్రతి నిత్యము కూడా ప్రతి బుధవారము అష్టదళ పాదపద్మార్చన, ప్రతి శుక్రవారం పద్మావతి అమ్మవారి దగ్గర మరియు గోదామ వారి దగ్గర కుంకుమార్చన కార్యక్రమాలు, ఇతర విశేషమైనటువంటి కార్యక్రమాలు. ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఉదయము స్వామివారికి నిత్యాభిషేకము, సాయంకాలము కళ్యాణ మహోత్సవము జరుగుతోంది. అలానే ఇంకా తదుపరి విశేష కార్యక్రమాలు చేయాలి అని కూడా ఈ యొక్క 41 రోజులు కగ్గర దీక్షని చేపట్టి నిత్యము కూడా ఆ యొక్క నియమాలన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క మండల దీక్ష అనేది చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఇక్కడ అంటే వివాహాలు అట్లా ఏమన్నా ప్రత్యేకంగా వస్తుంది ఇక్కడ? ప్రత్యేకంగా మనకు వచ్చేసి ఇప్పటి వరకు ఇది ఏం లేదు. కింద మనకు ఈ యొక్క ఆలయం వచ్చేసి 2 అంతస్తులు, పైన ఆలయము, మధ్యలో కళ్యాణ మండపము, కింద పార్కింగ్ అన్నట్టుగా ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా ఇక్కడ అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఇంకా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు ఉండవచ్చు, భక్తులకు మీరు ఏమి అప్పీల్ చేయదలుచు? తప్పకుండా ఈ యొక్క పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి
ఈ యొక్క దేవాలయం విశేషత ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే కళ్యాణం జరిగేటువంటి వారికి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే ఒక కళ్యాణాలు మాత్రమే కాకుండా సకల మంగళప్రదమైనటువంటి స్వామి. ఆ యొక్క ప్రతిష్ఠ చేసేటప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్పి సంకల్పం చేశాం కాబట్టి ఆ యొక్క సంకల్ప బలానికి ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు సకల అనుగ్రహాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఓకే, ధన్యవాదాలు పూజారి శశాంక్ గారు. జై శ్రీమన్నారాయణ.